వీక్షకులకు స్వాగతం. నమస్కారం. నేటి మన చైతన్యలోని ప్రధానాంశాలు. తెలుగుదేశం స్థాపించిన కొత్తలో అన్న నందమూరి తారక రామారావు గారి నోటి నుంచి వచ్చిన పలుకులే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ లైన్తోనే ఆయన రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. ఆయన అన్నట్లుగానే సమాజాన్ని దేవాలయంగా భావించారు. ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆ ప్రజలకి మంచి చేయాలన్న మంచి బుద్ధితో పార్టీని మొదలుపెట్టారు. పార్టీ ఘన విజయం సాధించింది. అప్రతిహాతంగా 45 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు ప్రజల్లో గూడు కట్టుకొని ఆ తెలుగు ప్రజలకు సేవ చేస్తూ కొనసాగుతూనే ఉంది. అదే ఇంకొక పార్టీ ఉంది. ఆ పార్టీకి ఒక వక్రాక్షి ఉంది. ఆ వక్రాక్షికి ఉండే ట్యాగ్ లైన్ ఏంటంటే, మేము వంచడానికే సమాజం ఉంది, మేము నమ్మించి మోసం చేయడానికే ప్రజలు ఉన్నారు అన్నట్టే ఆ ట్యాగ్ లైన్ పెట్టుకున్న వాళ్ళు ప్రజలను వంచిస్తూ సమాజాన్ని లూటీ చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అది ఆ వక్రాక్షికి మన చైతన్యదానికి ఉన్న తేడా. ఇక వార్తలోకి వెళ్తే, అమరావతి అన్స్టాపబుల్, జగన్మోహన్ రెడ్డి వక్రాక్షి, జగన్మోహన్ రెడ్డి భజన మీడియా, బొలుగు మీడియా, దొంగ మీడియా, జగన్మోహన్ రెడ్డి పేటీఎం గాళ్ళు, కాసులకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులు, అతి మేధావులు, విశ్రాంతి తీసుకుంటున్న మేధావులు, అరిచి గీపెట్టిన, తల నేలకేసి బాదుకున్న, పిల్లి మొగ్గలేసిన అమరావతిని ఆపటం మీ తరం కాదు, మీ జేజమ్మల తరం కూడా కాదని స్పష్టంగా చెబుతూ అమరావతి అన్స్టాపబుల్ అన్నారు దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన పట్టు వదలని విక్రమార్కుడు. పట్టుకుంటే దాని అంతు చూసే వరకు విశ్రమించడు. 45 సంవత్సరాలుగా ఆయన గమనిస్తున్న ఎవరికైనా అది తెలుస్తుంది. కూలి డబ్బులు తీసుకుని మురిగే గ్రామ సింహాలకు తప్ప చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఏంటో, ఆయన పనితీరేంటో, ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో, రాష్ట్రానికి ఆయన చేస్తున్న సేవ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు స్పష్టంగా. నిన్న ఒక్కరోజే ఎల్ఐసి కేంద్ర కార్యాలయాన్ని, 15 ప్రధాన బ్యాంకుల కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుంది అమరావతి. నభూతో నా భవిష్యత్, ప్రపంచం మెచ్చే ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి. 2029 ఎన్నికల లోపే అమరావతి రూపురేఖలు మారి ప్రపంచ పర్యాటకులు వచ్చి చూసి వెళ్ళే స్థాయికి అమరావతిని తీసుకెళ్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి సందేహం కూడా లేదు. నిన్న బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడుతూ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకి సాయం అందించమని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పూర్వోదయ స్కీమ్తో రాష్ట్రానికి చేయూతనివ్వండి మంత్రి గారిని కోరారు ముఖ్యమంత్రి. గతంలో అమరావతి రైతులకు ఇచ్చిన క్యాపిటల్ గెయిన్స్ని గడువు అయిపోయిన సందర్భంగా ఆ క్యాపిటల్ గెయిన్స్ని పొడిగించమంటూ అమరావతి రైతుల తరపున ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. రాజధానిలో కాస్మోస్ ప్లానటోరియం నిర్మాణానికి ఎంఓయూ కుదిరింది. 2వ విడత భూసేకరణకి వెళతా ఉంటే అమరావతి అభివృద్ధి పట్ల కొంతమంది పేటీఎం గాళ్ళు, కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది పెయిడ్ యూట్యూబర్స్ ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అంటూ అమరావతి ప్రాంత ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నానికి మొత్తం పెట్టుబడులు తరలిస్తున్నారు, సీమాంధ్రకి ఏం చేయట్లేదు, రాయలసీమకి దోచిపెడుతున్నారంటూ వాళ్ళ వ్యూస్ కోసం కక్కుర్తిగాళ్ల ప్రచారం కూడా చూస్తున్నాం. ఉత్తరాంధ్రలో వచ్చే ప్రాజెక్టులు చూస్తున్నాం, రాయలసీమలో వచ్చే ఇండస్ట్రీస్ చూస్తున్నాం, కోస్తా ఆంధ్ర అమరావతి ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు చూస్తున్నాం, రాబోయే క్వాంటమ్ వ్యాలీ లాంటి వ్యవస్థను కూడా చూస్తున్నాం. బిట్స్ పిలాలి లాంటి యూనివర్సిటీలు రాబోతున్నాయి అమరావతికి. ఇవన్నీ గమనించకుండా ఆ రైతులను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొని $10 $20 సంపాదించడానికి ఆ యూట్యూబర్స్ పడుతున్న కష్టాలను చూస్తే జాలేస్తూ ఉంది. మీ కాసుల కక్కుర్తి కోసం ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతిని కించపరిస్తే డాలర్ల సంగతి పక్కన పెట్టి మీకు ఆ ప్రజలు బడితే పూజ చేయడం ఖాయం. అమరావతిని విమర్శించడం అంటే మీ కన్న తల్లిని మీరు విమర్శించుకున్నట్టే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మీరు కించపరిస్తే మీకు జన్మనిచ్చిన తండ్రిని మీరు కించపరిచినట్టే, అవమానించినట్టే. ఆ ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పుట్టిన ఎవడైనా భవిష్యత్ తరాల కోసం కష్టపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతని, యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆహ్నిసాలు కష్టపడుతున్న నారా లోకేష్ గారి శ్రమని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్టే. దొంగలు, సన్నాసులు, దోపిడీదారులకు వంత పలుకుతూ వాళ్ళు విసిరేసే కాసులు కక్కుర్తిపడి ఎవడన్నా చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తే, పోస్టులు పెడితే అది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు అవమానించుకున్నట్టే. జరుగుతున్న అభివృద్ధిని గమనించండి, వస్తున్న పరిశ్రమలను చూడండి. రాజధాని కూడా లేదని అవహేళన చేసిన వాళ్ళకి చెప్పుతో కొట్టిన సమాధానం చెప్పండి. గర్వంగా తలెత్తుకు తిరగండి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించేది దొంగల ముఠా కాదు, అభివృద్ధి ప్రదాత దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. గర్వంగా చెప్పుకోండి. జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీ ముఠా లీడర్ని పెట్టుకుని, దొంగల ముఠాన్ని పెట్టుకుని 5 ఏళ్ల పరిపాలన చేసి రాష్ట్రాన్ని లూటీ చేసిన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు కోసం, వాళ్ళు విధించే చిల్లర కోసం దిగజారి మాట్లాడితే అది మీ కుటుంబాన్ని నడి రోడ్డు మీద దిగజార్చున్నట్టే. చదువుకున్న వాడు ఎవడైనా సరే ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తే ఇది నా రాష్ట్రం, నా అమరావతి అని చెప్పుకుని ధైర్యంగా మాట్లాడే హక్కు మీకు ఉంటుంది. పొరుగు రాష్ట్రాలు ఈర్ష్యపడేలా, భారతదేశం గర్వించేలా, ప్రపంచం మెచ్చేలా నిర్మాణం జరుగుతోంది అమరావతిలో. జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారులు విదిలించే చిల్లర డబ్బుల కోసం కక్కుతు పడకుండా సోయితో ఆలోచించి స్పృహలో ఉండి మీకు మీరు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోండి. ఆ అవకాశాన్ని కల్పిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని అభినందించడం ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చుని ఆ ఫలాలను అనుభవించండి. సోషల్ మీడియా వేదికగా కూటమి నాయకులను విమర్శిస్తున్న చాలామంది రేపు అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తల దించుకునేలా కాకుండా తల ఎత్తుకుని పనిచేసేలా ప్రవర్తించండి.